ఓం నమ పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నిన్న మనం గుగ్గిలి నాయనార్ గారి జీవిత గురించి తెలుసుకుని కొంత పాపరాశిని పోగొట్టుకున్న వాళ్ళం అయ్యాం. అయితే అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివశబ్దమునకు సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగినవాడు అని అర్థం చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో చూడండి. శివశబ్దము సజ్జనుల మనస్సు రమించు స్థానము. అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు. మనకి మనస్సు ఉంటే, భక్తి ఉంటే ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడి ముందు కూర్చుని మనసు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు, మోక్షం వరకు పొందగలుగుతాడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది. అమరకోశంలో శివశబ్దానికి మూడవ నిర్వచనంలో అంటాడు, చేతే సజ్జన మనాంసి ఇతివా సాధువుల మనస్సునందు తానుండువాడు అంటాడు. అంటే ఇప్పటి వరకు సాధువులు తన మనస్సును శివుని యందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మం పరిశుద్ధంగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయట. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామమును పట్టుకుని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రయాణం చేత పరవశించిపోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అంటే ఆయనే శివుడైపోయి ఉంటాడు అని అర్థం. కాబట్టి మనం ఎంతో భక్తితో పరమశివుడిని పూజిస్తూ ఉంటే, మనస్సులో తలుచుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుడు వచ్చి మన మనసులో కూర్చుంటాడు అని ఇక్కడ అర్థంగా అమరకోశంలో చెప్పారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి నడిచే దేవుడని పేరు. మహానుభావుడు ప్రాతస్మరణీయులు. సన్యసించిన వారిని సమాధి చేసిన చోట పైన తులసికోట పెడితే దానిని బృందావనం అని పిలవాలి. అందుకే మంత్రాలయంలో బృందావనం అని పెడతారు అక్కడ తులసి కోటని. అలా కాకుండా సమాధి మీద శివలింగం ఉంటే దానిని బృందావనం అనకూడదు, అధిష్టానము అనాలి. రమణాశ్రమమునకు వెళ్ళినప్పుడు రమణ మహర్షి సమాధి స్థానము ఇది రమణ మహర్షి అధిష్టానము అని పేర్కొనాలి. రమణ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళినప్పుడు అది రమణ మహర్షి సమాధి అని కానీ, రమణ మహర్షి బృందావనం అని కానీ అన్నట్లయితే మన యందు దోషం ఆపాదించబడుతుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక మాట చెబుతూ ఉండేవారు. ఆయన ఎప్పుడైనా చీకట్లో ఒక విగ్రహాన్ని చూస్తే నా బాధ్యత నాకు గుర్తు వస్తుంది అనేవారు. ఇదండి రమించడం అంటే, ఇది శివుడంటే. మామూలుగా మాట్లాడడం, ఉపన్యాసాలు చెప్పడం గొప్ప కాదు. రమించిన హృదయంలోంచి అటువంటి మాట రావడం ఆ వ్యక్తి స్థితిని చూపిస్తుంది. పరమాచార్య స్వామి వారు నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకసారి తెల్లవారుజామున 3 గంటలకి ఆయన నడిచి వెళ్ళిపోతుంటే ఒక ఊరి మధ్యలో కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి శిలాప్రతిమ కనబడింది. పరమాచార్య ఆ ప్రతిమ వంక చూసి ఒక నవ్వు నవ్వారు. నవ్వి ఆయనతో కూడా ఉన్న శిష్యులతో, దీనిని చూస్తే నా బాధ్యత నాకు జ్ఞాపకానికి వస్తోంది అన్నారు. ఆ మాట విన్నవాళ్ళు ఆ విగ్రహానికి ఈయనకి సంబంధం ఏమిటా అని అనుకున్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకి కోటు వేసుకుని ఉండేవాడా అని అడిగారు. కాదు అని వారు సమాధానం ఇచ్చారు. ఎవరు? శిష్యులు. అప్పుడు పరమాచారి అన్నారు, కోటు వేసుకుని ఉన్న ఆ వ్యక్తిని బయటి వారందరూ ఆ రూపంలో ఉండగా చూశారు. ఆయన బయటకు వచ్చినప్పుడు ఎక్కువగా కోటుతో బయటకు వచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను రాత్రి చూసినా, పగలు చూసినా, ఉదయం చూసినా, సంధ్యవేళ చూసినా ఆయన జీవితంలో సాధించిన విషయాలు జ్ఞాపకానికి వచ్చేటట్లు ఆయనకు శిలా విగ్రహం పెట్టారు. ఆ శిల ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. మేమెవరో తెలుసా? కూడా ఇలా దండం పట్టుకుని కమండలం పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే భారతదేశానికి 4 చెరుగులా మళ్ళీ అవైదికమైన మతములు ప్రవేశించకుండా 4 పీఠములు పెట్టి చంద్రమౌళీశ్వర ఆరాధన ఏర్పాటు చేసిన మహాపురుషుడైన శంకరాచార్య స్వామి వారి ప్రతిబింబంగా శంకరుని జ్ఞాపకం చేసి నడవడిని నేర్పడానికి ఈ రూపంతో మేము తిరుగుతున్నాం. మా నడవడి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని పరమాచార్య ఆ విగ్రహాన్ని చూసి చెప్పుకున్నారు. నిజంగా వారిది ఎంత భక్తో చూడండి. వారు ఒకనాడు శ్రీశైలం వెళ్ళారు. వెళ్ళినప్పుడు హటకేశ్వరంలో శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశానికి వెడుతూ దారిలో ఒక సంస్కృత పండితుడిని పిలిచారు. వారు ఎప్పుడూ సంస్కృతంలోనే మాట్లాడుతూ ఉండేవారు. 13 సంవత్సరముల ప్రాయంలో ఆయన సన్యసించారు. ఆ పండితునితో అన్నారు, నేను చాలా కాలం మఠమును నిర్వహించాను. ఉత్తరపీఠాధిపతిని నిర్ణయించాను. జయేంద్ర సరస్వతీ స్వామి వారిని ఉత్తరపీఠాధిపతిని చేశాను. ఆయనకు కావలసిన పరిణితిని ఏర్పాటు చేశాను. నాతో పాటు ఎన్నో ప్రదేశములకు తీసుకువెళ్ళాను. మఠ నిర్వహణ యందు ఆయనకు కావలసిన శక్తియుక్తులను గరిపాను.
ఇంకా ఎంతకాలం ఆ మఠ నిర్వహణ చేస్తూ ఉండను? శంకర భగవత్పాదులు ఏ హాటకేశ్వరంలో తపస్సు చేశారో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను. మిగిలిన మఠ వ్యవహారాలన్నీ జయేంద్ర సరస్వతి స్వామి వారు చూస్తారు అన్నారు. పరమాచార్యులు వారి నోటి వెంట ఒక మాట వస్తే దానిని వెనక్కి తిప్పడం అంత తేలిక కాదు. ఆనాడు ఆయన హాటకేశ్వరంలో ఉండిపోకుండా ఆ సమయంలో ఎంతమందో వెళ్ళి బతిమాలితే వారు మన ఆంధ్రదేశమునకు వచ్చి పర్యటన చేశారు. ఎంత మఠాధిపత్యం ఉన్న శంకరాచార్య స్వామి వారి పరంపరాగతమైన పీఠానికి ఆధిపత్యంలో ఉన్న ఇలా అడుగు తీసి అడుగు వేస్తే జగద్గురు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు వస్తున్నారని రోడ్లకు ఇరుప్రక్కలా కొన్ని వేల మంది నిలబడి నమస్కారం చేసి నీరాజనాలు ఇచ్చినా వారికి దానికన్నా హాటకేశ్వరంలో కూర్చుని శ్రీశైల మల్లికార్జునుడి గురించి తపస్సు చేసుకోవడం గురించి ఊహించుకోవడం, అలాగ రమిస్తూ ఉండిపోవడం ఇష్టంగా అనిపించింది. ఎన్ని ఉన్నా ఆయన మనసు శివుడును కోరింది. గురువులైన శంకరాచార్యుల వారిని కోరింది. అలా కోరింది కాబట్టే ఈనాటికి ఆయన నడిచే దేవుడు అయ్యారు. అందుకే పీఠాధిపతులు కనబడితే 4 నమస్కారాలు, తల్లిదండ్రులు కనపడితే 1 నమస్కారం, ఈశ్వరాలయంలో 3 నమస్కారాలు చేయాలని శాస్త్రం విధించింది. అందుచేత చేతే సజ్జన మనాంసి ఇతివా, సాధువుల మనస్సులను తన స్థానంగా చేరి ఉన్నవాడు ఎవడో ఆయనకు శివ అని పేరు. అంత సులభుడై ఉన్నాడు ఆయన శివుడు. శివం కళ్యాణం తద్యోగాద్వా. శివ అనే పదానికి అర్థం ఏమిటండి? శుభము, భద్రము, శోభనము, మంగళము, కళ్యాణము, శ్రేయస్సు. వీటిని శివ అని పిలుస్తారు. కొద్ది కొద్ది తేడాలతో అన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. మనకి ఏ శుభం కావాలన్నా అది శివానుగ్రహంగానే వస్తుంది. శివానుగ్రహం కలిగితే మన ఇంట సర్వమంగళాలు జరుగుతాయి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ఒక మాట అంటారు. శివ, నిన్ను చూసి ఏదేదో అనుకుంటూ ఉంటారు. నీ స్వరూపం ఒకసారి ఆలోచించు. కరస్తే హేమాద్రౌ గిరిస నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే శిరస్థే సీతాంసౌ చరణయుగళస్తే కిల శుభే కిమర్థత్ దాసేహం భవతు భవద్ధర్థం మమ మనః. శివానంద లహరిలో ఆయన చెప్పారు, శంకర, నాకు శుభం ఇవ్వవలసింది అని నిన్ను అడగడానికి నేను నీకు ఏమి ఇవ్వగలను? ఒక చేతిలో నీవు బంగారు కొండను పట్టుకున్నావు. బంగారు కొండే నీ వద్ద ఉంది. ఇంక నేనేమి ఇవ్వగలను? నీ పక్కన నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు నిలబడి ఉన్నాడు. నీవు ఎప్పుడైనా ఏదైనా అడుగుతావేమోనని ఎదురు చూస్తున్న ఆయన కోరికే తీరలేదు. నీ ఇంట కల్పవృక్షములు, కామధేనువులు, చింతామణులు రాసులు పోసి ఉన్నాయి. నీ ఇంట్లో చింతామణులతో గోడలు కట్టారు. నీ శిరస్సు మీద చంద్రరేఖ ఉంది. మోక్షం ఇచ్చే అధికారం నీకు ఉంది. కాబట్టి ఇంక నీకు నేనేమి ఇవ్వగలను? కానీ నాది అని నన్ను అస్తమానం ఈ బంధనంలో పడేస్తున్న నా మనస్సును నీకు ఇచ్చేస్తున్నా, తీసుకోవలసింది అని ప్రార్థన చేశారు. చూడండి ఎంత హాయిగా ఉందో ఈ పద్యం. ఈ శ్లోకం చదువుకున్నా, ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుంటున్నా కదండి. ఎందుకంటే ఆయనకిచ్చి మనం పూజ చేస్తున్నాం. ఆయన పూజించిన పువ్వులే మళ్ళీ ఆయనకే పెడుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి పళ్ళే ఆయనకే నైవేద్యంగా పెడుతున్నాం. ఆ పసుపు, కుంకుమ అవి అన్నీ కూడా ఆయన సృష్టించినవే. కానీ మన మనస్సును ఆయన మీద లగ్నం పెడితే అన్నీ ఇచ్చేసినట్టుగా ఆయన ఊహించుకుంటాడు. ఏదో రకంగా పరమేశ్వరుని పాదముల వద్దకు చేరడానికి శంకరాచార్యుల వారు మన కోసమని చేసిన శ్లోకం ఇది. కాబట్టి శంకరుడికి మనమేమీ ఇవ్వక్కర్లేదు. కానీ ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరిస్తే మనస్ఫూర్తిగా చాలు. ఒక్కసారి శివ అంటే చాలు, ఆయన పొంగిపోతాడు. కదిలిన శివుని రూపంనే నటరాజమూర్తి అని పిలుస్తాం. తనలో తాను రమించిపోతున్న శివుడు అలలు లేని సరస్సు. తనలో తాను రమిస్తూ ఉంటాడు, కదలిక ఉండదు. అదే శివుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉన్నాడనుకోండి, అప్పుడు కదులుతూ ఉంటాడు. అలా కదిలినప్పుడు ఆయన నటరాజు, నాట్యం చేస్తూ ఉంటాడు. నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయిన నటిస్తున్నప్పుడు శంకరుడు నాట్యం చేస్తుంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు అసుర సంధ్య వేళలో మద్దెల వాయిస్తూ ఉంటాడు. ఆయన చేస్తున్న నాట్యంను ఇద్దరు చూస్తూ ఉంటారు. వారిలో ఒకరు వ్యాఘ్రపాదుడు, రెండవ ఆయన పతంజలి. వ్యాఘ్రపాదుని శరీర అధోభాగం స్త్రీగా ఉంటుంది. పతంజలి శరీర అధోభాగం పాముగా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారేమో ఈ చిత్రపటాలు. చూస్తే మీకు బాగా తెలుస్తుంది. పెద్ద పెద్ద శివాలయాల్లోనూ అక్కడ ఉంటాయి. మనకి చూడండి పంచారామాల్లోనూ అక్కడ ఉంటాయి. పతంజలి ఆదిశేషుని అంశ. ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు.
పతంజలి 1000 నాలుకలతో సమాధానం చెప్పేవారు. ఒకసారి పతంజలి మహర్షి దగ్గరకు 1000 మంది శిష్యులు వచ్చి, అయ్యా, మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలని అనుకుంటున్నాం అని అడిగారు. అప్పుడు పతంజలి మహర్షి, సరే, మీ 1000 మందికి నేను ఏకకాలంలో వ్యాకరణం నేర్పుతాను. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్తాను. నేను శేషాంశతో ఉంటాను. 1000 నాలుకలతో మీకందరికీ విషయాలను చేసేటప్పుడు నా మాటలతో పాటు విషపు గాలి కూడా వస్తుంది. ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు. కాబట్టి తెర అడ్డం కట్టి మీకు బోధిస్తాను. తెర అడ్డం కట్టి నేను లోపల కూర్చుంటాను. మీరు బయట కూర్చోండి. మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండండి. నేను 1000 నాలుకలతో మీలో ప్రతివానికి జవాబులు చెప్పేస్తూ ఉంటాను. కానీ ఒక్క నియమం, నేను 1000 నాలుకలతో శిష్యులకు పాఠాలు చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా నేను పాఠం చెప్పడం పూర్తయ్యే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసి అయిపోతాడని శాపం పెడుతున్నాను అని చెప్పారు. 1000 మంది శిష్యులు కూర్చున్నారు. చాలామందికి తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ కదండి. అసలు విషయం ఏమిటి అన్నది తెలియకుండా అనుమానాలు చెప్పేసి వాళ్ళకి తెలిసినదేదో చెప్పేస్తూ ఉంటారు. విన్నదానిని మననం చేసి దానిని ఎంత నష్టాలలోకి తెద్దామా అని చూడకుండా ఉంటే ఇక ఈ అనుమానాలు ఎప్పటికీ ఆగవు. కాబట్టి అక్కడికి చేరిన శిష్యులలో ఒకడికి వెళ్ళిపోతే బ్రహ్మ రాక్షసుడు అయిపోగలడని అంటున్నాడు, ఏమిటా అని ఒక అనుమానం వచ్చింది. పాఠం మొదలుపెట్టే లోపల ఒకసారి బయటికి వెళ్ళవద్దామని అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళాడు. ఇవే అక్కర్లేని అనుమానాలు, అక్కర్లేని విషయాలు చేయడం. అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మనం ఎలా మసులుకోవాలి అన్నది తెలుసుకోకుండా వెర్రి వెర్రి వేషాలేస్తే ఏమవుతుందో చూడండి. అతను బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. 1000 నాలుకలతో ఆయన పాఠం చెప్పేస్తున్నారు. అందులో ఒకనికి పతంజలి 1000 మందికి ఒక్కసారి ఎలా పాఠం చెప్పగలుగుతున్నాడో తెర ఎత్తి చూద్దాము అనిపించింది. అప్పుడు పతంజలి పాఠం చెబుతుండగా ఒక శిష్యుడు మెల్లగా తెర ఎత్తి చూశాడు. అలా చూసేసరికి విషపు గాలి బయటికి వచ్చింది. దాని ప్రభావం వలన అక్కడ కూర్చున్న 999 మంది బూడిదైపోయారు. అటు నుంచి ప్రశ్నలు రావడం ఆగిపోయాయి. అలా ఆగిపోయేసరికి ఏదో జరిగిందని పతంజలికి అనుమానం వచ్చింది. ఆయన తాను చెప్పే పాఠమును ఆపి లేచి తెరచీసి చూశారు. బయట బూడిద రాశులు ఉన్నాయి. అయ్యో, 1000 మంది శిష్యులు చచ్చిపోయారు అని అనుకున్నాడు. ఇంతలో కొంచెం మనశ్శాంతితో పాఠం విందామనుకుని బయటకు వెళ్ళిన శిష్యుడు తిరిగి లోపలికి వచ్చాడు. అప్పుడు పతంజలి వానిని, నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. అప్పుడు అతడు ఈ బూడిద కుప్పలేమిటని పతంజలిని ప్రశ్నించాడు. దానికి పతంజలి, మన మధ్య ఉన్న తెర ఎత్తవద్దని నేను ముందరే చెప్పాను కదా, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవడో మన మధ్యన తెరను ఎత్తివేశాడు. అప్పుడు విషపు గాలి తగిలింది. వీరందరూ బూడిదైపోయారు. నీవు ఒక్కడివి మాత్రమే మిగిలావు. ఇప్పుడు నేను నీకు పాఠం చెబుతాను అన్నాడు. వాడు హడిలిపోయాడు. అప్పుడు వానితో పతంజలి, నువ్వు భయపడకు, నేను నిన్ను అనుగ్రహించేస్తున్నాను. నీకు వ్యాకరణం అంతా భాషించేసింది. నీకు సంపూర్ణంగా వ్యాకరణం అంతా వచ్చేసింది అని చెప్పి వానికి వ్యాకరణం అంతా భాషించేలా అనుగ్రహించాడు. కానీ వాడు పతంజలి పెట్టిన నియమాన్ని అతిక్రమించాడు కాబట్టి బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. అలా బ్రహ్మరాక్షసుడైన వాడు వింధ్యపర్వత శిఖరాల వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. వింధ్యపర్వతములకు క్రిందగా ఉన్నది దక్షిణ దేశం, పైన ఉన్నది ఉత్తర దేశం. పూర్వం ఉత్తర దేశంలో ఉన్నవారు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణ దేశంలో ఉన్న చిదంబరం వెళ్ళేవారట. చిదంబరం నుంచి ఉత్తరం పాటలీపుత్రం, అవంతి, ఉజ్జయిని పట్టణాలకు కూడా వెడుతూ ఉండేవారు. ఈ బ్రహ్మరాక్షసుడు ఈ 2 ప్రాంతాల మధ్య గల వింధ్యపర్వత శిఖరం మీద ఒక పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చునేవాడు. బాగా వ్యాకరణం వచ్చింది. అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు. వ్యాకరణం నేర్చుకోవాలన్నా, వేదం నేర్చుకోవాలన్నా ముందుగా ఉపనయనం చేసుకోవాలి. ఉపనయనం చేసుకుని గాయత్రీమాత అనుగ్రహం పొందితే తప్ప వేదం చదవడానికి కానీ, వ్యాకరణం నేర్చుకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు. ఈయన ఉపనయనం అయిన బ్రహ్మచారులు ఎవరైనా అటు వెడుతూ ఉంటే వాళ్ళని ఆపుతూ ఉండేవాడు. ఆపి పతంజలికి మాత్రమే తెలిసి ఉన్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడుగుతూ ఉండేవాడు. పచ్ అనే ధాతువు మీద ట అనబడే నిష్ఠా ప్రయత్నం కలిస్తే పచ్ ధాతువునకు నిష్టలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు. మీకు ఇక్కడ ప్రశ్న అర్థమైందో లేదో. పచ్ అనే ధాతువు మీద త, కాకి తావొత్తిస్తే త అనబడే నిష్టా ప్రత్యయం కలిస్తే పచ్ ధాతువునకు నిష్టలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు. సాధారణంగా వ్యాకరణంలో దీనిని తెలియని వాళ్ళు పక్వం అని అంటారు. అప్పుడు వెంటనే అతను, నీవు ఈ జవాబు చెప్పి బాగా పక్వం అయ్యావు అని చెప్పి ఆ చెప్పిన వాడిని చంపేసి నోట్లో పడేసుకునేవాడు. పక్వము అంటే బాగా రుచిగా తయారయ్యాడు అని అర్థం. ఇప్పుడు నువ్వు పక్వం అయ్యావు అని తినేసి మరల చెట్టుకి కూర్చునేవాడు. ఆయన ఇలా చాలామంది బ్రహ్మచారులను తినేశాడు.
ఇలా చేస్తూ ఉంటే ప్రజలలో గగ్గోలు మొదలైపోయింది. అక్కడ ఎవరో బ్రహ్మచారి ఒకడు చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. ఈ వ్యాకరణ సూత్రం అడిగి సరైన సమాధానం చెప్పని వాళ్ళని చంపివేస్తున్నాడని అందరూ అనుకోవడం ప్రారంభించారు. పతంజలి మహర్షికి ఈ విషయం తెలిసింది. వ్యాకరణమును అందరికీ నేర్పమని వీడికి వ్యాకరణం ఉపదేశిస్తే వీడు అందరినీ ఈ ప్రశ్న అడిగి చంపి తినేస్తున్నాడు. వీని వద్దకు నేనే శిష్యుడిగా వెళ్ళి వీడి దగ్గర నేర్చుకుని వీడిని ఉద్ధరించాలి అని చంద్రశర్మ అనే పేరుతో బ్రాహ్మణుడై అతని వద్దకి వచ్చారు. ఆయన వస్తుంటే ఈయన ఆపి మరల అదే ప్రశ్నను వేశాడు. అప్పుడు చంద్రశర్మ రూపంలో ఉన్న పతంజలి అన్నారు, అది పక్వం అన్నారు. బ్రహ్మరాక్షుడు అది సరికాదు అని చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు రావు చెట్టు మీద ఉన్నాడు. అందుకని రావు చెట్టు మీదకి రా, అక్కడ కూర్చుని నీకు నేర్పుతాను రావాల్సింది అని చెప్పాడు. పూర్వం వేదము వ్యాకరణం శివాలయంలో శిష్యులను కూర్చోబెట్టి నేర్పేవారు. కానీ ఈ రాక్షసుడు శివాలయ ప్రాంగణానికి రాలేదు. చంద్రశర్మనే రావి చెట్టు మీదకి రావాల్సింది. ఆ చెట్టు మీద చివటారు కొమ్మ మీద కూర్చో, ఎక్కడ పడిపోతానో అనే భయంతో కునుకు రాకుండా బాగా వింటావు. అక్కడ నీకు వ్యాకరణం నేర్పుతాను అని అన్నాడు. చెప్పేవాడు బ్రహ్మరాక్షసుడు, చెప్పేది రావి చెట్టు చిటారు కొమ్మ మీద. చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టు ఎక్కి చిట్ట చివర కొమ్మ మీద కూర్చున్నాడు. ఈయన మహాభాష్యం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఈ మహాభాష్యం వ్రాసుకోవాలి. వ్రాయడానికి ఒక గంటమో ఒక తాటి ఆకో తెచ్చుకోవడానికి సమయం లేదు. అందుకని ఆయన రావి ఆకులను కొన్నిటిని తుంపి ఒక పుల్ల మొక్కను ఒకదానిని తీసుకుని తన తొడ చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తుడితో ఒక్కొక్క రావు ఆకు మీద భాష్యం రాసేస్తున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు ఆ రాక్షసుడు మహాభాష్యంను చంద్రశర్మకు చెప్పాడు. చెప్పగానే ఆయనకు శాప విమోచనం అయిపోయింది. బ్రహ్మరాక్షసునిగా అంతకాలం బ్రతికేసరికి అతనికి పూర్ణ వైరాగ్యం వచ్చేసింది. ఇంక నేను ఒక గురువు పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింపచేసుకుంటానని సుఖబ్రహ్మ పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల అయ్యాడు. శంకరాచార్యుల వారి గురు పరంపరలో మనం గౌడపాదాచార్యుల వారిని చెబుతాం. ఆయన కూడా అంతటి మహా శిష్యుడైపోయాడనమాట. ఈ చంద్రశర్మ రావి ఆకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఒక బట్టలో మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే 9 రాత్రులు 9 పగళ్ళు నిద్రలేకపోవడం వలన చాలా అలసటగా చెంది అడవిలో ఒక చెట్టు కింద ఆ మూటను తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. అక్కడికి ఎక్కడి నుండో ఒక మేక వచ్చేసింది. అది ఆ మూటలో మూత పెట్టి కొన్ని రావి ఆకులను లాగేసి తినేసింది. ఇప్పుడు ఆ వ్యాకరణలో ఉన్న మహాభాష్యంలో పోయిన ఆకులను అజభక్షిత భాష్యము అని పిలుస్తారు. మేకచేత తినబడిన భాష్యము అని దానికి పేరు. అజభక్షిత అంటే మేక అని అర్థం. మేక తినివేయగా మిగిలిన ఆకులను మూట కట్టుకుని అడవిలో పడుకుంటే ప్రమాదంగా ఉన్నదని ఆయన సమీపంలోని గ్రామములకు వచ్చి ఒక వైశ్యుని ఇంటికి అరుగు మీద పడుకుని నిద్రపోయాడు. ఆయనకు 9 రాత్రులు 9 పగళ్ళు అన్నం నిద్ర లేదు. శరీరం శోషించిపోయింది. ఆయనకి మహాగాఢమైన నిద్ర పట్టేసింది. ఆ వైశ్యుడికి ఒక కన్యారత్నం ఉన్నది. ఆ అమ్మాయి ఈయనను చూసింది. ఈయన నిద్దట్లోనే మరణిస్తాడేమోనని బెంగపెట్టుకుంది. అప్పుడు ఆమె ఆయనకు గొప్ప వైద్య చికిత్స చేసింది. పతంజలి మనస్సు వాక్కు కాయము అనే మూడింటికి వ్యాఖ్యానం ఇచ్చారు. మనస్సు కోసమని ఆయన యోగ సూత్రములను ఇచ్చారు. వాక్కు కోసం వ్యాకరణం ఇచ్చాడు. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చరకుడి ఆయుర్వేద సూత్రాలకు భాష్యం చేశారు. ఈ విధంగా ఆయన మూడింటికి భాష్యం ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ పిల్ల వైద్యశాస్త్రంలో దిట్ట. ఆమె పెరుగు అన్నం బాగా మెత్తగా కలిపేసి దానిని తెచ్చి చంద్రశర్మ ఒంటి నిండా పూసింది. పెరుగు అన్న సారం అతని నవరంధ్రములలో నుండి లోపలికి వెళ్ళిపోతున్నది. అది లోపలికి వెళ్ళిపోయి ఈ పిల్లవాడికి బలం వచ్చింది. 9 రోజులు భోజనం లేని స్థితి నుండి శక్తిని పొందాడు. అతనికి తెలివి వచ్చింది. అతనికి బడలేకపోయింది. సత్తువ వచ్చింది. వెంటనే మూట తీసుకుని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వైశ్యుడు ఎదురు వచ్చాడు. అతను అన్నాడు, ఏమయ్యా, నిన్ను మా అమ్మాయి ఎందుకు బ్రతికించుకున్నదో తెలుసా? నేడు చూడచక్కని రూపంలో చూసి బ్రతికించుకుంది. నీవు మా అమ్మాయిని వివాహం చేసుకోవలసింది అని కోరాడు. అప్పుడు చంద్రశర్మ, నాకు వైరాగ్యం వచ్చింది. నేను సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ వైశ్యుడు, నీవు ఇంత ఉపకారం పొంది మా మనస్సు భగ్నం చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి మనం తీర్పుకు రాజుగారి దగ్గరికి వెడదాం పద అన్నాడు. అప్పుడు చంద్రశర్మ వైశ్యుడు ఇద్దరూ కలిసి రాజుగారి అంతఃపురానికి వెళ్ళారు. అక్కడ రాజుగారు ఏం తీర్పిచ్చారు, ఎవరిది విషయాన్ని సరైందని అన్నారు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.